కూడా నోట్ చేసుకుంది. పట్టడంతో రెండు ట్రైన్లు ఘోరంగా ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హై స్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో ఎదురుగా వస్తున్న మరో ట్రైన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు తెలియజేశారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కార్డోబా ప్రావిన్స్ లోని అడామోస్ సమీపంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఇరియో 6189 మలాగా ట్రైన్ ప్రమాదానికి గురైనట్లుగా కూడా చెప్తున్నారు. ఇక మాడ్రిల్ అండాలూసియా మధ్య ప్రయాణించే అన్ని రైళ్లను తాత్కాలికంగా రైల్వే శాఖ నిలిపివేసింది. ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టింది రైల్వే సిబ్బంది. ఈ పనులు పూర్తయిన తర్వాత రాకపోకలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ ప్రమాదం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లుగా కూడా రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. అయితే ఈ ప్రమాదం దాని గల ప్రధాన కారణం ఏంటి అనే కోణంలో కూడా రైల్వే శాఖ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ రైలు పట్టాలు తప్పడానికి ట్రాక్ ఏమైనా దెబ్బతిందా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఒక ట్రాక్ మీద వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పడంతోనే మరో ట్రాక్ మీద వస్తున్న ట్రైన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో 21 మంది చనిపోయారు. అయితే 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే మరికొంత పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ప్రమాదం వల్ల అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. చాలా రైళ్లు రద్దయ్యాయి, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ట్రాక్ పనులు పునరుద్ధరణ జరిగిన తర్వాత రాకపోకలు అనేవి యథావిధిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. Que sea seguro salir, lo vamos a hacer. Es más seguro estar ahora dentro del tren a que no sabemos en qué condiciones están las vías de los lados, ¿vale? Que sea seguro salir, lo vamos a hacer. Es más seguro estar ahora dentro del tren a que no sabemos en qué condiciones están las vías de los lados, ¿vale? ¿Y que hace frío? También. Entonces, cuando consideremos que vamos a salir, salimos, pero estar todos preparados. Y por favor, confiar en nosotros, que tenemos muchos años de preparación en esto, pero por favor, confiar en nosotros, que tenemos muchos años todos. Si queréis estar pendientes del de al lado, del de atrás, o de un grupo, perfecto, pero eso sí, permanecer todos siempre juntos y muy atentos. Las baterías de los móviles, cuidado con las linternas, porque se va a necesitarlo. Necesitamos la colaboración de todos. Los que tengan asiento, por favor, permanecer sentados. Las personas que estén de pie y quieran buscar un asiento, avanzar a los primeros coches del tren que aún hay asientos vacíos. Si alguien tiene conocimientos en primeros auxilios, por favor, esa persona estar pendiente de las demás personas del coche. De verdad, cuando consideremos que sea seguro salir, lo vamos. స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హై స్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో ఎదురుగా వస్తున్న మరో ట్రైన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు
తెలియజేశారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కార్డోబా ప్రావిన్స్ లోని అడామోస్ సమీపంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఇరియో 6189 మలాగా ట్రైన్ ప్రమాదానికి గురైనట్లుగా కూడా చెప్తున్నారు. ఇక మాడ్రిల్ అండాలూసియా మధ్య ప్రయాణించే అన్ని రైళ్లను తాత్కాలికంగా రైల్వే శాఖ నిలిపివేసింది. ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టింది రైల్వే సిబ్బంది. ఈ పనులు పూర్తయిన తర్వాత రాకపోకలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ ప్రమాదం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లుగా కూడా రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. అయితే ఈ ప్రమాదం దాని గల ప్రధాన కారణం ఏంటి అనే కోణంలో కూడా రైల్వే శాఖ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ రైలు పట్టాలు తప్పడానికి ట్రాక్ ఏమైనా దెబ్బతిందా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఒక ట్రాక్ మీద వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పడంతోనే మరో ట్రాక్ మీద వస్తున్న ట్రైన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో 20 మంది చనిపోయారు. అయితే 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే మరికొంత పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ప్రమాదం వల్ల అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. చాలా రైళ్లు రద్దయ్యాయి, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ట్రాక్ పనులు పునరుద్ధరణ జరిగిన తర్వాత రాకపోకలు అనేవి యథావిధిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది.